రామ్ చరణ్‌తో అయితే నేను అసలు నటించను అంటూ స్టార్ హీరోయిన్ సంచలనమైన వ్యాఖ్యలు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. 'చిరుత' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన రెండో సినిమా 'మగధీర'తోనే తనేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్లు కొడుతూ తమ స్టామినా ఏంటో బాక్సాఫీస్‌కి రుచి చూపించాడు. ఇక దర్శక నిర్మాత ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి 'త్రిబుల్ ఆర్' సినిమాతో రామ్ చరణ్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాల్సిన పనే అవసరమే లేకుండా పోయింది. తన నటనతో సినిమాను మరో ఎత్తుకు తీసుకువెళ్లాడు. 'త్రిబుల్ ఆర్' సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. ఇప్పుడు బాలీవుడ్లో రామ్ చరణ్కు ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడడంతో ఆయన క్రేజ్ ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే గతంలో ఓ స్టార్ హీరోయిన్ రామ్ చరణ్తో నటించడానికి నిరాకరించిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. కెరీర్ మొదట్లో బాలీవుడ్లో హీరోగా ఎదగాలని భావించిన రామ్ చరణ్ ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ నటించిన 'జంజీర్' సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేశాడు. ఈ సినిమాను తెలుగులో 'తుఫాన్' అనే పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత దారుణ ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె కన్నా ముందు ఈ సినిమాలో మరో హీరోయిన్ సంప్రదించారట చిత్ర యూనిట్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఈ సినిమాలో హీరోయిన్గా నటించమని అడిగితే రామ్ చరణ్ పక్కన తను నటించనని చెప్పేసిందట. దాంతో ప్రియాంక చోప్రాని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. అయితే 'జంజీర్' సినిమా చూసిన ప్రేక్షకులు రామ్ చరణ్, ప్రియాంక చోప్రాల మధ్య కెమిస్ట్రీ అంత వర్కౌట్ కాలేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్గా మిగిలిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు.